హలో అందరికీ. నేను ఈ సెషన్‌లో ఊప్స్ ఇన్ జావా చెప్పబోతున్నాను. ఊప్స్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ జావా. ఓకేనా? మనకి ఊప్స్ లేకపోతే జావాలో ఎలాంటి ప్రోగ్రామ్ అనేది చేయలేం. కనుక ఊప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఊప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి సాఫ్ట్‌వేర్ వర్క్ పరంగా కూడా ఊప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మీరు ఊప్స్ అనేది ఎంత బాగా నేర్చుకుంటే అంత బాగా వర్క్ చేయగలరు. ఓకేనా? ఫస్ట్ మనం ఊప్స్ అనేది మొత్తం ఎన్నో చూద్దాం. ఊప్స్ అనేది క్లాస్ ఆబ్జెక్ట్ అబ్స్ట్రాక్షన్ ఎన్క్యాప్సులేషన్ ఇన్హెరిటెన్స్ నెక్స్ట్ పాలిమార్ఫిజం. మనకి ఊప్స్లో ఈ 6 టైప్స్ అనేది ఉంటుంది. ఓకేనా? మనకి 6 టైప్ లేనిది మన ప్రాబ్లం అనేది సాల్వ్ చేయలేం జావాలో. ఓకేనా? కంపల్సరీ మనకి ఈ 6 అనేది తెలిసి ఉండాలి ఊప్స్ కాన్సెప్ట్లో. అప్పుడే మీరు ఈజీగా నేర్చుకోగలరు. ఓకేనా? ఇప్పుడు మనం ఊప్స్లో ఫస్ట్ మనం క్లాస్ అంటే ఏంటిది అన్నది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? క్లాస్ అంటే ఏమిటంటే అదొక బ్లూ ప్రింట్. క్లాస్ అంటే బ్లూ ప్రింట్ అంటే దానికి ఎలాంటి దానికి ఎలాంటి మీనింగ్ అనేది ఉండదు. ఓకేనా? దానికి ఎలాంటి మీనింగ్ ఉండదు. ఓకేనా? మనకి క్లాస్ అనేది జస్ట్ ఒక వర్డ్ మాత్రమే, అదొక మీనింగ్ మాత్రమే. మనకి ఎలాంటి మీనింగ్ అనేది ఉండదు. ఓకేనా? సో ఇది జస్ట్ ఒక బ్లూ ప్రింట్ అంటే మన క్లాస్ లోపలనే మనం మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకేనా? దీనికి ఎలాంటి బిహేవియర్ ఉండదు క్లాస్ అనే దానికి, కానీ ఆబ్జెక్ట్ అనే దానికి బిహేవియర్ ఉంటుంది. బిహేవియర్ అనేది ఉంటుంది. ఓకేనా? మనం ఆబ్జెక్ట్ అనేది క్లాస్తోని మన ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. అది ఎలానో చూద్దాం. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే నేను ఆల్రెడీ ఫంక్షన్స్ ఇన్ జావా చెప్పాను. సో ఫంక్షన్స్ ఇన్ జావా అనేది ఆ క్లాస్ విన్న తర్వాతనే ఈ ఊప్స్ కాన్సెప్ట్కి రండి. అప్పుడే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? మీరు ఫంక్షన్స్ వినకుండా ఈ ఊప్స్ కాన్సెప్ట్ వస్తే మీకు ఏం అర్థం కాదు. ఓకేనా? ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఏంటంటే క్లాస్ ఉంది ఆబ్జెక్ట్ చెప్తాను. ప్రాక్టికల్ ఎలా చూస్తామో చెప్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మినిమైజ్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ ప్యాకేజ్లో ఇదే కదా మన ప్యాకేజ్, దీనికి రైట్ క్లిక్ చేసి న్యూ క్లాస్, దీనికి నేను క్లాస్ ఆబ్జెక్ట్ అని ఇస్తాను. ఎందుకంటే క్లాసుని ఆబ్జెక్ట్ ఈ వీడియోలో చెప్తున్నాను. మనం ఈ మెయిన్ మెథడ్ ఎప్పుడైనా టిక్ చేయాలి, కంపల్సరీ టిక్ చేయాలి మెయిన్ మెథడ్. అప్పుడే మనకి మెయిన్ మెథడ్ అనేది వస్తుంది. ఓకేనా? చూసారా? మనకి మెయిన్ మెథడ్ అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది? మనం టిక్ చేసాం కదా, అందుకు మెయిన్ మెథడ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం. అంటే ఇప్పుడు నేను క్లాస్ యానిమల్ అని తీసుకున్నాను. ఒక క్లాస్ క్రియేట్ చేశాను, దానికి యానిమల్ అని నేమ్ ఇచ్చాను. ఇప్పుడు నేను వైడ్ సంథింగ్ ఒక మెథడ్ నేమ్ తీసుకుంటాను. మెథడ్ నేమ్ క్యాట్. ఇది నేను ఎందుకు తీసుకుని మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే మీరు ఫంక్షన్స్ అనే టాపిక్ నేర్చుకోవాలి కంపల్సరీ. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఫంక్షన్స్. ఆ టాపిక్ ఇంటర్నెట్కి రండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇది మనం మెథడ్ అంటే మనం వైడ్ అనేది తీసుకున్నాను. దీనికి మెథడ్ నేమ్ ఏమి ఇచ్చాను? క్యాట్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను. క్యాట్ ఈస్
క్యాట్ ఈస్ జంపింగ్ అని ఇచ్చాను. ఇప్పుడు క్యాట్ ఈస్ జంపింగ్ అని ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను? ఎందుకంటే వైడ్కి రిటర్న్ టైప్ ఉండదు కదా, అందుకే నేను డైరెక్ట్గా మెథడ్ లోపానే ప్రింట్ చేసుకున్నాను. ఓకేనా? అందుకే నేను డైరెక్ట్గా మెథడ్ లోపానే ప్రింట్ చేసుకున్నాను. ఇది నేను ఒక క్లాస్ అనేది క్రియేట్ చేశాను. ఇన్సైడ్ క్లాసు ఒక మెథడ్ అనేది క్రియేట్ చేశాను. ఓకేనా? ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఏంటిది? మన క్లాస్ నేమ్తోనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా. సో క్లాస్ నేమ్ ఏమిటి? యానిమల్ కదా. సో యానిమల్ ఎస్సి ఈజ్ ఈక్వల్ న్యూ యానిమల్ అని ఇచ్చాను. ఇది మనం ఆబ్జెక్ట్ క్రియేషన్. ఓకేనా? నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. దేంతో చేశాను? క్లాస్ నేమ్తోని ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం ఈ క్యాట్ అనే మెథడ్ని కాల్ చేయాలి. కాల్ చేయాలంటే ఎస్సి, ఇప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్లో మనకి వేరియబుల్ ఏంటిది? ఎస్సి కదా. దీన్ని మనం రిఫరెన్స్ వేరియబుల్ అంటాం. ఓకేనా? రిఫరెన్స్ వేరియబుల్. సో ఎస్సి డాట్ క్యాటే కదా మనకు కాల్ చేయాల్సిన మెథడ్. సో క్యాట్ అనేది నేను కాల్ చేశాను. ఓకేనా? ఇప్పుడు మనం ఒకసారి సేవ్ చేద్దాం, రన్ చేద్దాం, ప్రొసీడ్. చూసారా? క్యాట్ ఈస్ జంపింగ్ అని వచ్చింది. ఇంతే. నేనేం చేశాను? ఇప్పుడు నేనేం చేశాను చెప్పండి. ఇప్పుడు నేను క్లాస్ అనేది క్రియేట్ చేశాను, ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేసి కాల్ చేశాను, మెథడ్ని కాల్ చేశాను. దీనే మనం క్లాస్ ఆబ్జెక్ట్ అంటాం. అంటే క్లాస్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు యానిమల్ అని ఉంది. ఈ యానిమల్కి ఎలాంటి మీనింగ్ అనేది ఉండదు. ఓకేనా? ఇప్పుడు అనిమల్ అని ఉంది. అనిమల్ అంటే ఏంటిది మనకు తెలియదు కదా. అనిమల్ అంటే అది ఒక జస్ట్ వర్డ్ మాత్రమే. యానిమల్ అంటే జస్ట్ వర్డ్ మాత్రమే. సో దానికి ఎలాంటి టైప్ ఆఫ్ మీనింగ్ అనేది లేదు. ఓకేనా? దీన్ని మనం క్లాస్ అని అంటాం. ఇప్పుడు అనిమల్స్లో ఇన్సైడ్ క్యాట్ ఉంటుంది, డాగ్ ఉంటుంది, ఎలిఫెంట్ ఉంటుంది, లయన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. సో దాన్ని మనం ఆబ్జెక్ట్స్ అంటాం. ఓకేనా? వాటిని మనం ఆబ్జెక్ట్స్ అని అంటాం. ఇప్పుడు ఇది మనకి క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలో. ఓకేనా? నెక్స్ట్ ఇది మనకి క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అనేది అయిపోయింది. ఈ నెక్స్ట్ నేను పాలిమార్ఫిజం చెప్తాను. ఇవి నేను లాస్ట్కి చెప్తాను. సో మనకి ఇప్పుడు మనకి ఇది అయిపోయింది, క్లాస్ ఆబ్జెక్ట్ అయిపోయింది కదా. ఇవి నెక్స్ట్ నేను పాలిమార్ఫిజం చెప్తాను. పాలిమార్ఫిజంలో మనకి 2 టైప్స్ ఉంటాయి, కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. ఓకేనా? తర్వాత రన్ టైమ్ పాలిమార్ఫిజం. ఇవి 2 ఉంటాయి. ఓకేనా? మనకి కంపైల్ టైమ్ పాలిమార్ఫిజంలో మనకి ఏముంటుందంటే మెథడ్ ఓవర్లోడింగ్ అని ఉంటుంది. మనకి రన్ టైమ్ పాలిమార్ఫిజంలో ఏముంటుంది? మెథడ్ ఓవర్ రైడింగ్ అని ఉంటుంది. ఓకేనా? మెథడ్ ఓవర్లోడింగ్ ఉంటుంది, మెథడ్ ఓవర్ రైడింగ్ అని ఉంటుంది. మనకి పాలిమార్ఫిజం అంటే 2 టైప్స్, కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం, రన్ టైమ్ పాలిమార్ఫిజం. దాంట్లో మెథడ్ ఓవర్లోడింగ్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజంలో, మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది రన్ టైమ్ పాలిమార్ఫిజం. ఓకేనా? ఇప్పుడు మన పాలిమార్ఫిజం అంటే ఏంటిదంటే ఒకే మెథడ్లు మనకి సేమ్ మెథడ్ నేమ్ ఉంటుంది. ఇప్పుడు మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటిదంటే మనకి సేమ్ మెథడ్ ఉంటుంది కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ అనేది తీసుకోవచ్చు. ఎట్లా చూద్దామా ప్రాక్టికల్గా? మనం ఇక్కడ ప్యాకేజ్ అనేది రైట్ క్లిక్, న్యూ క్లాస్. ఇప్పుడు ఏమి ఇద్దాం? మెథడ్ ఓవర్లోడింగ్. దీన్ని మనం టిక్ చేయాలి, కంపల్సరీ టిక్ చేయండి. ఇక్కడ మనం స్పేస్ ఇవ్వద్దు. ఓకేనా?
ఎప్పుడైనా సరే మధ్యలో స్పేస్ ఇవ్వద్దు. ఫినిష్. ఇప్పుడు మనకి వచ్చేసింది. ఇప్పుడు మనం మెథడ్ ఓవర్లోడింగ్. మీరు ఎప్పుడైనా పాలిమర్ పిజ్జాని ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు. ఇంటర్వ్యూలో పాలిమర్ పిజ్జా గురించి ఒక ఎగ్జాంపుల్ రాయమని అడుగుతారు కోడ్. అప్పుడు మీరు ఏం చేయాలంటే మెథడ్ ఓవర్లోడింగ్ కోడ్ రాయండి. ఓకేనా? ఈ మెథడ్ ఓవర్లోడింగ్ కోడ్ ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ మనం ఇది ఏం చేయాలంటే క్లాస్ అనేది క్రియేట్ చేయాలి. క్లాస్ ఎప్పుడైనా సరే మనం ఒక క్లాస్ అనేది క్రియేట్ చేయాలి. దానికి నేను ఏమిద్దాం, మ్యాథ్ ఆపరేషన్స్ అని ఇద్దాం. ఓకేనా? మ్యాథ్ ఆపరేషన్స్ అని ఇచ్చాను. దీంట్లో ఇప్పుడు మన మెథడ్ రాస్తున్నాను. వైడ్ యాడ్ అని ఒక మెథడ్ తీసుకున్నాను. దానికి ఇంట్ ఏ కామా ఇంట్ బి. ఓకేనా? ఇంటూ ఏ కామా ఇంటూ బి అని తీసుకున్నాను. ఇప్పుడు నేను చేస్తాను, డైరెక్ట్గా ప్రింట్ చేస్తాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లెన్. దాంట్లో మనం ఏమైనా ప్రింట్ చేద్దాం, ఏ ప్లస్ బి అని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు నేనేం చేశాను, ఒక మెథడ్ క్రియేట్ చేశాను. యాడ్ అనే మెథడ్ క్రియేట్ చేశాను. దాంట్లో డిఫరెంట్ అంటే ఇంటి ఏ ఇంటి బి అనేది ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేశాను. ఇంటూ డాటా టైప్ ఏ అంటే ఏంటిది, వేరియబుల్. అంటే ఇంటూ డాటా టైప్ వేరియబుల్. ఓకేనా అని డిఫైన్ చేశాను. ఇప్పుడు మనం ఈ మెథడ్లో నేను ఏం ప్రింట్ చేస్తున్నాను, ఏ ప్లస్ బి అని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకోటి తీసుకుంటాను, వైడ్ యాడ్. ఇప్పుడు నేను ఏం చెప్పాను, సేమ్ మెథడ్ నేమ్. ఇప్పుడు మనం ప్రతి మెథడ్స్ అనేది సేమ్గా ఉండాలి. మీరే యాడ్ తీసుకున్నాను, కింద కూడా యాడే తీసుకున్నాను. సేమ్ మెథడ్ నేమ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇంట్ సి కామా ఇంట్ డి కామా ఇంట్ ఈ అని తీసుకున్నాను. నేను 3 డిఫరెంట్ పారామీటర్స్ తీసుకున్నాను. ఇందులో 2 పారామీటర్స్ మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు నేను డైరెక్ట్గా ప్రింట్ చేస్తాను, సి ప్లస్ డి ప్లస్ ఈ. ఓకేనా? నేను ఈ 3 యొక్క సమ్ అనేది ప్రింట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం, వైడ్ యాడ్. ఇప్పుడు నేను డబుల్ తీసుకుంటాను, డబుల్ నెక్స్ట్ ఏంటిది, ఎఫ్ కామా డబుల్ జీ అని తీసుకున్నాను. అంటే మీకు ఏం చెప్పాను, డిఫరెంట్ పారామీటర్స్. అంటే పారామీటర్స్లో మనం ఏదైనా తీసుకోవచ్చు, ఇంటూ తీసుకోవచ్చు, డబుల్ తీసుకోవచ్చు, ఈ స్ట్రింగ్స్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. సో నేను డబుల్ ఎఫ్ డబుల్ జీ అని తీసుకున్నాను. దాన్ని నేను ప్రింట్ చేస్తాను. ఇప్పుడు నేను ఎఫ్ ప్లస్ జీ జస్ట్ సమ్ ఆఫ్ నెంబర్స్ మాత్రమే చేస్తున్నాను. ఓకేనా? ఓన్లీ మ్యాథ్ ఆపరేషన్ మాత్రమే పర్ఫామ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కూడా నేను ఎఫ్ ప్లస్ జీ, దీంట్లో కూడా సమ్ చేస్తున్నాను. నేను డబుల్ ఇచ్చాను. ఓకేనా? డబుల్ అంటే డెసిమల్స్. ఓకే కదా, గుర్తుంది కదా మీకు అది. నెక్స్ట్ వైడ్ యాడ్. ఇప్పుడు నెక్స్ట్ ఏమిద్దాం, ఇప్పుడు ఇంట్ ఇచ్చాము, డబుల్ ఇచ్చాము. నెక్స్ట్ ఫ్లోట్ ఇద్దామా, ఫ్లోట్ జీ అయిపోయింది కదా, ఫ్లోట్ వై అని ఇచ్చాను. డైరెక్ట్గా ప్రింట్ చేస్తాను, హెచ్ ప్లస్ వై. చూసారా? ఇప్పుడు నేనేమి ఇచ్చాను, సేమ్ మెథడ్ నేమ్. అన్నీ సేమ్ మెథడ్ నేమ్ ఇచ్చాను. అంటే మెథడ్ ఓవర్లోడింగ్ అంటే సేమ్ మెథడ్ నేమ్ విత్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. సేమ్ మెథడ్ నేమ్ విత్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. నేను డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనే ఇచ్చాను.
ఆర్గ్యుమెంట్స్ అనేది సేమ్ కాకుండా డిఫరెంట్గా ఇచ్చాను. ఓకేనా? ఇది ఇప్పుడు నేను ప్రింట్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ 3 తీసుకున్నాను. మనం 4 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, 6 తీసుకోవచ్చు ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఇంటూ సి, ఇంటూ డి, ఇంటూ ఈ అని తీసుకున్నాను కదా, ఇంటూ ఎఫ్, ఇంటూ జి, ఇంటూ హెచ్, ఇంటూ ఐ, అట్లా ఎన్నని తీసుకోవచ్చు. కానీ అది ఆర్గ్యుమెంట్ లోపల ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు నేను కింద మీకు ఏం చెప్పాను, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే క్లాస్ నేమ్తోనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా. సో దీనికి కాపీ పేస్ట్, sc ఈజ్ ఈక్వల్ న్యూ న్యాట్ ఆపరేషన్స్ ఆఫ్. ఇప్పుడు ఏముంది, sc డాట్, మన మెథడ్ నేమ్ ఏంటిది, యాడ్ కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే sc డాట్ యాడ్ ఆఫ్ అని పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి కదా. సో మనకి చూసారా, మనకి ఎర్రర్ వస్తుంది యాడ్. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ పారామీటర్స్ పాస్ చేశాను కదా, ఇంటూ ఏ కామా ఇంటూ బి. నేను ఇన్పుట్స్ ఏమి ఇవ్వలేదు. సో ఈ ఇన్పుట్స్ అనేది కింద ఇవ్వాలి కదా. సో నేను ఇక్కడ ఇన్పుట్స్ ఇస్తాను. ఇప్పుడు ఇంటూ ఏ కామా ఇంటూ బి అని ఇచ్చాను, అంటే నెంబర్స్లో ఇవ్వాలి వాల్యూస్. సో 2, 3 అని ఇచ్చాను, అంతే. నెక్స్ట్ sc డాట్ యాడ్. చూసారా, మనకి ఆర్గ్యుమెంట్స్ చూపిస్తుంది. ఇప్పుడు నేను డబుల్ తీసుకున్నాను, ఫ్లోట్ తీసుకున్నాను కదా, ఇందులో మనకి చూపిస్తుంది డబుల్, ఫ్లోట్, ఇంటూ. అంటే ఈ మెథడ్స్ నేను ఇచ్చాను పారామీటర్స్గా. ఓకేనా? ఇప్పుడు ఇది నేను 2, 6 ర్యాండమ్ నెంబర్స్ ఏదో ఒకటి ఇస్తున్నాను. నెక్స్ట్ sc డాట్ యాడ్. ఇప్పుడు నేను డబుల్ ఇచ్చాను కదా, డబుల్ ఎఫ్ డబుల్ జీ అని. సో మన డెసిమల్ వాల్యూస్లో ఇవ్వాలి, 2.0 5.8 సంథింగ్. నెక్స్ట్ sc డాట్ యాడ్, తర్వాత ఫ్లోట్ కదా, ఫ్లోట్ కూడా డెసిమల్ వాల్యూస్ 2.3 4.0. ఓకే, ఇంతే. నేనేం చేస్తాను, దీనికి ఒక క్లాస్ క్రియేట్ చేశాను, దాంట్లో మెథడ్స్ క్రియేట్ చేశాను. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే సేమ్ మెథడ్ నేమ్ యాడ్ సేమ్ మెథడ్ నేమ్, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేది మనం పాస్ చేసాం. ఓకేనా? మనం ఈ క్లాస్ని మనం కాల్ చేయాలంటే మనకి ఎప్పుడైనా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, దీని ఒక రిఫరెన్స్ వేరియబుల్ sc కదా. సో scతోని మనం కాల్ చేస్తున్నా, యాడ్ మెథడ్ని కాల్ చేస్తున్నా. ఓకేనా? ప్రతి ఒక్క యాడ్ మెథడ్ని కాల్ చేస్తున్నా. తర్వాత దాంట్లో మన ఆర్గ్యుమెంట్స్లో మనం మీద ఏం ఆర్గ్యుమెంట్స్ ఇచ్చామో కింద కూడా సేమ్ వాల్యూస్ ఇచ్చాను. నేను ఇంటి తీసుకున్నాను కాబట్టి ఇంటిలో ఇచ్చాను, ఫ్లోట్ తీసుకున్నాను కాబట్టి ఫ్లోట్ అంటే డెసిమల్స్ కదా, సో డెసిమల్స్ తీసుకున్నాను. దీన్నే మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. రన్ చేద్దాం, ప్రొసీడ్. మనకి ఎర్రర్ వచ్చింది, ఏంటిది చూసారా. నేను ఇప్పుడు ఏమిచ్చాను, ఇది యాడ్ మెథడ్ కదా. సో నేను ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశాను, ఇంకా నేను ఇక్కడ ఇన్పుట్స్ ఇవ్వలేదు కదా. సో నేను కింద ఇన్పుట్స్ అనేది పాస్ చేశాను ఆర్గ్యుమెంట్స్ రూపంలో. సో ఇప్పుడు మనం ఒకసారి రన్ చేద్దాం, జావా అప్లికేషన్ ప్రాసెస్. చూసారా, మనకి వచ్చేసింది, అంటే మనకి 5 వచ్చేసింది. 5 ఎందుకు వచ్చింది, 2 + 3 5 కదా, 2 + 6 8, 18. చూసారా 18. సో మనకి సమ్ అనేది వచ్చేసింది. దీన్ని మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏమిటంటే సేమ్ మెథడ్ నేమ్ విత్ డిఫరెంట్ పాసింగ్ ఆర్గ్యుమెంట్స్, దాన్ని మనం మెథడ్ ఓవర్లోడింగ్ అని అంటాం.
ఓకేనా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇప్పుడు మనం మనకి మెథడ్ ఓవర్లోడింగ్ అయిపోయింది కదా. సో మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే మెథడ్ ఓవర్ రైడింగ్. ఇది మనకి దీనికి మనకి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ కావాలి. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ కావాలి. ఓకేనా. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ కావాలి కనుక నేను ఇది తర్వాత చెప్తాను. ఈ మెథడ్ ఓవర్ తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఎన్క్యాప్సులేషన్ చూద్దాం. నెక్స్ట్ ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటిదంటే మనం ప్రాక్టికల్గా ఎలా చేద్దామో చూద్దాం ఫస్ట్, తర్వాత మీకు చెప్తాను. రైట్ క్లిక్, న్యూ క్లాస్, ఎన్క్యాప్సులేషన్ అని ఇచ్చాను. ఫినిష్. సో మనం ఎన్క్యాప్సులేషన్ వాడుతున్నాం. ఇప్పుడు ఎన్క్యాప్సులేషన్ ఏం చేస్తానంటే సేమ్ మనం ఏం చేయదు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే జస్ట్ క్లాస్ అని క్రియేట్ చేయాలి. కంపల్సరీ క్లాస్ క్రియేట్ చేయాలి. సో దానికి నేను ఏమిస్తానంటే సంథింగ్ స్టూడెంట్ అని ఇస్తాను. స్టూడెంట్ అని క్లాస్ ఇచ్చాను. దానికి నేను వాయిడ్ స్టూడెంట్ నేమ్ అని ఇచ్చాను. దానికి నేను ప్రింట్ చేస్తాను. ఓకేనా. మనం మెథడ్స్ అనేది ఇవ్వద్దు. సో మనం ఎప్పుడైనా మనం ఇచ్చేది ప్రైవేట్లో ఉండాలి. మనం ఇచ్చే వేరియబుల్స్ ఎప్పుడైనా ఎన్క్యాప్సులేషన్లో ప్రైవేట్లో ఉండాలి. ఇంట్ ఓకేనా. లేదంటే ప్రైవేట్ స్ట్రింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్ సంథింగ్ రాము అని ఇచ్చాను. ఓకేనా. ప్రైవేట్ ఇంట్ అనేది ఏజ్ ఎంత ఇద్దాం, ఒక 21 అని ఇస్తాను. ఏజ్ అనేది ఒక 21 అని ఇచ్చాను. ఎన్నికలు వచ్చింది ఇంట్ కదా. ఇంట్ అంటే 21. సో నెక్స్ట్ సరిపోద్ది. నేనేమిచ్చాను, నేమ్ ఇచ్చాను, ఏజ్ ఇచ్చాను. ఓకేనా. దీనికి మనం మెథడ్స్ అనేవి క్రియేట్ చేయొద్దు. మెథడ్స్ అనేది గెటర్స్ అండ్ సెటర్స్ మెథడ్స్ యూజ్ చేయాలి. ఓకేనా. ఎన్క్యాప్సులేషన్ వాడినప్పుడు మన వేరియబుల్స్ అనేది ప్రైవేట్గా ఉంచుకోవాలి. సో ఇప్పుడు నేను గెటర్స్ అండ్ సెటర్ మెథడ్స్ యూజ్ చేస్తాను. ఓకేనా. మనం ఇప్పుడు రైట్ క్లిక్, సోర్స్, ఇక్కడ మనకి గెటర్ అండ్ సెట్టర్స్ మెథడ్స్ అని ఉంటాయి. చూసారా, గెటర్ అండ్ సెట్టర్స్ మెథడ్స్ అని ఉంటాయి. సో ఇప్పుడు మనం సెలెక్ట్ ఆల్ అని క్లిక్ చేయాలి. జనరేట్. చూసారా, నేను ఏమైనా క్రియేట్ చేశాను, ఏం క్రియేట్ చేయలేదు. సో నేనేం చేశాను, జస్ట్ నేను వీటిని ప్రైవేట్గా పెట్టాను. వేరియబుల్స్ని ప్రైవేట్గా పెట్టాలి. ఎన్క్యాప్సులేషన్కి ఈ వేరియబుల్స్కి ప్రైవేట్గా పెట్టాలి. తర్వాత స్ట్రింగ్ అనే డాటా టైప్, ఇంట్ అనేది డాటా టైప్, నేమ్ అంటే వేరియబుల్, ఏజ్ అంటే వేరియబుల్. ఓకేనా. సో నేను వీటికి గెటర్ సెట్టర్స్ మెథడ్ అనేది క్రియేట్ చేశాను. ఓకేనా. ఎట్లా క్రియేట్ చేశాను, రైట్ క్లిక్, ఎలా పోయాను నేను, సోర్స్, ఇక్కడ గెటర్ సెట్టర్స్ మెథడ్స్ అని క్లిక్ చేశాను. సో మనకి ఇవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేయాలంటే సేమ్ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా. సో స్టూడెంట్, క్లాస్ నేమ్ స్టూడెంట్ కదా. సో క్లాస్ నేమ్ స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్తోని ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు దీన్ని నేను కాపీ చేస్తాను. కాపీ పేస్ట్. అంటే స్టూడెంట్ ST ఈజ్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ ఆఫ్
అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. మన రిఫరెన్స్ వేరియబుల్ ఏంటిది ఎస్టీ కదా, ఎస్టీ డాట్ మనకి వచ్చేసి చూసారా గెట్ ఏజ్. ఓకేనా, ఇవన్నీ ఇలా వచ్చేస్తాయి. సో నేనేం చేస్తాను, డైరెక్ట్గా నేను ప్రింట్ చేస్తాను. ఇంకా మనం ప్రింట్ చేయలే కదా, ఇప్పుడు నేను దీంట్లో ప్రింట్ చేయట్లేదు. సో ఇక్కడ నేను డైరెక్ట్గా ప్రింట్ చేస్తాను. అంటే ఎస్ఓ మనం ప్రింట్ చేయాలంటే మనకేంటిది గెట్ నేమ్ మెథడ్, దీన్ని మనం కాల్ చేయాలి కదా. సో నేను డైరెక్ట్గా కాల్ చేస్తాను. ఏంటిది ఎస్టీ కదా, ఎస్టీ డాట్ గెట్ నేమ్ అని ప్రింట్ చేయాలి. నెక్స్ట్ ఎస్టీ డాట్ చూసారా గెట్ ఏజ్, అంటే మనకి ఆర్గ్యుమెంట్స్ చూపిస్తుంది. మనం ఏమేమో ఇచ్చామో మీద అవన్నీ ఆర్గ్యుమెంట్స్ రూపంలో చూపిస్తుంది గెట్ ఏజ్. ఓకేనా, మనం ఎప్పుడైనా సరే మనం ప్రింట్ చేసేటప్పుడు గెట్తోని ప్రింట్ చేయాలి. ఓన్లీ గెట్ ఏజ్, గెట్ నేమ్, వీటినే మనం మెథడ్ని ప్రింట్ చేయాలి. ఓకేనా, ఈ సెట్ నేమ్ అనేది మనకు అవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు నేను ఏమిచ్చాను, ఓకే ఇందులో ప్రింట్ చేస్తాను. రన్ ప్రొసీడ్. చూసారా మనకి రాము 21 వచ్చింది. ఎందుకు వచ్చింది రాము 21? ఎందుకంటే మనం ఇక్కడ రాము 21 అని తీసుకున్నాం కదా. సో మనకి రాము 21 అనేది ప్రింట్ అయింది. మనం ఎప్పుడైనా ప్రింట్ చేయాల్సిన ఏంటిదంటే గెట్ మెథడ్ని ప్రింట్ చేయాలి. ఎప్పుడైనా మన ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఎట్లా క్రియేట్ చేస్తాం, క్లాస్ నేమ్తోని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇది మనకి క్లాస్ నేమ్తోని మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అనేది చేసాం. ఓకేనా, ఇది మనకి ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ అంటే బేసిక్ పాయింట్స్ ఏంటిదంటే మనం వేరియబుల్స్ని ప్రైవేట్గా పెట్టాలి. తర్వాత గెటర్స్ సెట్టర్స్ మెథడ్ని క్రియేట్ చేయాలి. వేరియబుల్స్ని ప్రైవేట్లో పెట్టాలి, గెటర్స్ సెట్టర్స్ మెథడ్ని క్రియేట్ చేయాలి. తర్వాత ఆబ్జెక్ట్ క్లాస్ నేమ్తోని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ వేరియబుల్ ఏంటిది ఎస్టీ కదా, ఎస్టీ అంటే రిఫరెన్స్ వేరియబుల్ అంటాం. దాంతోని మనం గెట్ నేమ్ని కాల్ చేయాలి. ఇంతే, ఇది ఒక గుర్తుపెట్టుకోండి అంతే. దీన్ని మనం ఎన్క్యాప్సులేషన్ అంటాం. దేనికంటే మనం దేనైనా ప్రైవేట్గా ఉంచాలి అంటే డేటాని మనం ఎన్క్యాప్సులేషన్ వాడతాం. ఓకేనా, నెక్స్ట్ సో ఇప్పుడు ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటిది, బైండింగ్ అండ్ వ్రాపింగ్ ది డేటా. ఓకేనా, బైండింగ్ అండ్ వ్రాపింగ్ ది డేటా అని అంటాం. ఓకేనా, దీనికి మన ఎగ్జాంపుల్ ఏంటిదంటే క్యాప్సూల్. మీకు ఉంటాయి కదా క్యాప్సూల్స్, టాబ్లెట్స్. ఆ క్యాప్సూల్ టాబ్లెట్లో లోపల లిక్విడ్ ఉంటుంది, అది మనకి చూపించదు. సో మనకి లోపల ఎలాంటి మందు ఉందో చూపించదు కదా క్యాప్సూల్లో. సో మనకి ఓన్లీ మన క్యాప్సూల్ మాత్రమే అవుట్పుట్ చూపిస్తుంది. ఓకేనా, దాన్ని మనం ఎన్క్యాప్సులేషన్ అంటాం. అంటే ఓన్లీ ఫైనల్ అవుట్పుట్ మాత్రమే చూపిస్తుంది. మన ఇంగ్రీడియంట్స్ ఏమి ఇచ్చామో తెలియకుండా ఫైనల్ అవుట్పుట్ చూపిస్తుంది. దాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటాం. నెక్స్ట్ ఏం చూద్దామంటే ఇన్హెరిటెన్స్ చూద్దాం. ఇన్హెరిటెన్స్లో సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఉంటుంది. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏమిటంటే ఒక పేరెంట్ క్లాస్, ఒకటి చైల్డ్ క్లాస్. అంటే పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ని చైల్డ్ క్లాస్ ప్రాపర్టీస్ షేర్ చేసుడు. ఓకేనా, ఇట్ విల్ ఇన్హెరిట్ ది చైల్డ్ క్లాస్ ప్రాపర్టీస్ టు పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ టు చైల్డ్ క్లాస్ ప్రాపర్టీస్. ఇన్హెరిటెన్స్ అంటే ఇన్హెరిట్స్
పేరెంట్ క్లాస్ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ టు చైల్డ్ క్లాస్ ప్రాపర్టీస్ అంటే ఏం లేదు, పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రతి మెథడ్ అయినా లేదంటే వేరియబుల్స్ అయినా మనం చైల్డ్ క్లాస్లో వాడుకుంటాం అంతే. దాన్ని మనం ఇన్హెరిటెన్స్ అంటాం. ఇప్పుడు మనం ఇది ప్రాక్టికల్గా ఇలా చూద్దామా. సో మన ఇన్హెరిటెన్స్ అంటే ఇప్పుడు మనకి 3 టైప్స్ ఉన్నాయి కదా, సింగిల్, మల్టీ లెవెల్ అండ్ మల్టిపుల్. ఇప్పుడు మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ చూద్దాం. సింగిల్ ఇన్హెరిటెన్స్. సో రైట్ క్లిక్, న్యూ క్లాస్, సింగిల్ ఇన్హెరిటెన్స్ లేదా ఇన్హెరిటెన్స్ అని ఇచ్చాను క్లాస్ నేమ్. దీన్ని టిక్ చేయాలి, ఫినిష్. ఓకేనా. ఇప్పుడు సింగిల్ ఇన్హెరిటెన్స్ కదా, సో దీనికి కూడా మనం క్లాస్ అనేది క్రియేట్ చేయాలి. సో నేను దీనికి ఏమి ఇస్తానంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ కాబట్టి సపోజ్ నేను షేప్ అని ఇస్తాను. ఓకేనా. ఇప్పుడు నేను వైడ్ ఇప్పుడు ఏమి ఇస్తానంటే వైడ్ రెక్టాంగిల్ అని ఇచ్చాను. ఓకేనా. వైడ్ రెక్టాంగిల్ అని ఇచ్చాను. ఎందుకు ఇలా వచ్చింది అంటే మనం రెక్టాంగిల్ అని ఇవ్వద్దు. సో నేనేమిస్తానంటే వైడ్ ట్రయాంగిల్ అని ఇచ్చాను. ఓకేనా. వైడ్ ట్రయాంగిల్ అనే మెథడ్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు దాంట్లో నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా ప్రింట్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దిస్ ఈస్ ఏ ట్రయాంగిల్ అని ప్రింట్ చేస్తున్నాను. దిస్ ఈస్ ఏ ట్రయాంగిల్ అని ప్రింట్ చేశాను. నేను మళ్ళీ సేమ్ క్లాస్లో మళ్ళీ వైడ్ సర్కిల్ అని తీసుకొని దాంట్లో నేను ప్రింట్ చేస్తాను. దిస్ ఈస్ ఏ సర్కిల్ అని ప్రింట్ చేశాను. ఇప్పుడు ఈ 2 మెథడ్స్ అనేది సింగిల్ క్లాస్లో ఉన్నాయి. ఈ క్లాస్లో 2 మెథడ్స్ అని ఉన్నది. ఓకేనా. ఇప్పుడు ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు దీన్ని మనం పేరెంట్ క్లాస్ అని అంటాం. ఓకేనా. ఇప్పుడు మనం చైల్డ్ క్లాస్ క్రియేట్ చేద్దాం. ఓకేనా. నేను దీనికి కూడా సేవ్ ఇస్తాను, లేదంటే షేప్స్ అని ఇస్తాను. ఓకేనా. దీనికి వైడ్ రెక్టాంగిల్ అని ఇచ్చాను. తర్వాత ప్రింట్ చేస్తాను. ఇప్పుడు దిస్ ఈస్ ఏ రెక్టాంగిల్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను 2 మెథడ్స్ తీసుకున్నాను. ఒక క్లాస్లో తీసుకున్నాను 2 మెథడ్స్. ఈ క్లాస్లో ఒక మెథడ్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది మనకి పేరెంట్ క్లాస్, ఇది మనకి చైల్డ్ క్లాస్. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు మనం దీన్ని యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి, షేప్ అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా. సో నేను షేప్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. నేను షేప్ ఎస్ డాట్ మనకి ఏమున్నాయి ఇక్కడ ట్రయాంగిల్ సర్కిల్ ఉంది కదా మెథడ్. సో ట్రయాంగిల్ తర్వాత ఎస్ డాట్ సర్కిల్, ట్రయాంగిల్ సర్కిల్ని మెథడ్ కాల్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనకి పేరెంట్ క్లాస్లో ఉన్నాయన్నీ ప్రింట్ అవుతుంది.
ప్రాసెస్ జరుగుతున్నాం. ఓకేనా, మనకి పేరెంట్ క్లాస్ ఉన్నాయని ప్రింట్ అయినాయి. సో మనం పేరెంట్ క్లాస్ ఉన్నాయని ప్రింట్ అయినాయి. దిస్ ఈస్ ఏ ట్రయాంగిల్, దిస్ ఈస్ ఏ సర్కిల్, దిస్ ఈస్ ఏ ట్రయాంగిల్, దిస్ ఈస్ ఏ సర్కిల్ ప్రింట్ అయినాయి కదా. ఎట్లా ప్రింట్ చేస్తాం? మన పేరెంట్ క్లాస్లో ఏంటి క్లాసు? షేప్ కదా. సో మన షేప్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మన పేరెంట్ క్లాస్ ఉన్న మెథడ్స్ అనేది ప్రింట్ చేస్తాం. ఇప్పుడు మనం దీన్ని యాక్సెస్ చేయాలి. దీన్ని యాక్సెస్ చేయాలంటే ఎట్లా? దీన్ని యాక్సెస్ చేయాలంటే షేప్స్ అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. షేప్స్ S1 is called new shapes. ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. S1 డాట్ ఏంటిది? రెక్టాంగిల్ కదా. చూసారా? అంటే మనకి S1 డాట్ రెక్టాంగిల్ అనే మెథడ్ని కాల్ చేశాను. ఎట్లా? ఎందుకంటే చైల్డ్ క్లాస్ కూడా క్లాస్ నేమ్తోని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి రిఫరెన్స్ వేరియబుల్తోని కాల్ చేశాను. ఓకేనా, ఇది మనకి ఇది కూడా వస్తుంది. చూడండి, రన్ చేస్తాను. ప్రొసీడ్. చూసారా? దిస్ ఇస్ ఎ రెక్టాంగిల్ వచ్చింది. ఇది పేరెంట్ క్లాస్, ఇది మనకి చైల్డ్ క్లాస్. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నేను పేరెంట్ క్లాస్తోని చైల్డ్ క్లాస్ అనేది కాల్ చేయలేం. ఇప్పుడు పేరెంట్ క్లాస్తోని నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కదా, ఇది మనకి పేరెంట్ క్లాస్. సో మన చైల్డ్ క్లాస్ ఇది కదా, సో మరి దాన్ని కాల్ చేయలేం. చూద్దాం. ఎస్ డాట్ ఏముంది? రెక్టాంగిల్ కదా. చూసారా? రెక్టాంగిల్. సో మనకి ఏమైనా చూపిస్తుందా? ఎర్రర్ చూపిస్తుంది. మనకి ఎర్రర్ చూపిస్తుంది ఎందుకంటే మనం పేరెంట్ క్లాస్తోని చైల్డ్ క్లాస్ మేనేజ్ చేయలేం. పేరెంట్ క్లాస్తోని చైల్డ్ క్లాస్ మేనేజ్ చేయలేం. కానీ చైల్డ్ క్లాస్తోని పేరెంట్ క్లాస్ని మేనేజ్ చేయొచ్చు. ఓకేనా, ఎట్లా అంటే బై యూసింగ్ ఏంటిదంటే ఎక్స్టెండ్ కీవర్డ్తోని ఇది ఉంది కదా, షేప్ ఉంది కదా, ఆ షేప్ని ఇక్కడ పెట్టేయాలి. ఓకేనా, ఎక్స్టెండ్స్ షేప్. ఓకేనా, ఇప్పుడు ఏం చేశాను? ఇది ఇచ్చాను. ఎక్స్టెండ్ కీవర్డ్ పెట్టాలి. ఇన్హెరిటెన్స్ అంటే ఎక్స్టెండ్ కీవర్డ్ చైల్డ్ క్లాస్లో పెట్టాలి. ఈ షేప్ అనేది పేరెంట్ క్లాస్ కదా, సో పేరెంట్ క్లాస్ నేను చైల్డ్ క్లాస్లో ఇన్హెరిట్ చేశాను. ఇప్పుడు ఇది మనకి చైల్డ్ క్లాస్ కదా ఆబ్జెక్ట్. ఇప్పుడు నేను పేరెంట్ క్లాస్ని యాక్సెస్ చేయొచ్చు. చూసారా? సర్కిల్ మెథడ్ని కాల్ చేశాను. నెక్స్ట్ ట్రయాంగిల్ మెథడ్ కూడా కాల్ చేస్తాను. ట్రయాంగిల్ చూసారా? S1 డాట్ సర్కిల్, S1 డాట్ ట్రయాంగిల్ కూడా కాల్ చేశాను. ఒకసారి రన్ చేద్దాం. ప్రొసీడ్. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే మనకి ఇప్పుడు మీకు అర్థమైంది కదా. చూసారా? చైల్డ్ క్లాస్తోని పేరెంట్ క్లాస్ మనం యాక్సెస్ అనేది చేసాం. ఓకేనా, ఇది మనకి చైల్డ్ క్లాస్, ఇది మనకి పేరెంట్ క్లాస్ ఉన్న మెథడ్స్ ఇవి. సో మరి వీటిని యాక్సెస్ చేసాం. ఎట్లా? చైల్డ్ క్లాస్తోని మనం పేరెంట్ క్లాస్ని కాల్ చేసాం మెథడ్స్ని, అంతే. దీన్ని ఇన్హెరిటెన్స్, సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. దీన్ని మనం సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇప్పుడు మనం మల్టీ లెవెల్. ఇప్పుడు సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే సింగిల్ పేరెంట్ క్లాస్, సింగిల్ చైల్డ్ క్లాస్, దీన్ని మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. సింగిల్ పేరెంట్, సింగిల్ చైల్డ్. మనకి మల్టీ లెవెల్ అంటే మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్. ఇప్పుడు ఎట్లా అంటే ఇది పేరెంట్ కాదా, సింగిల్ పేరెంట్, మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్. ఇప్పుడు ఒక చైల్డ్ క్లాస్ క్రియేట్ చేశాను, ఇప్పుడు ఇంకో చైల్డ్ క్లాస్ క్రియేట్ చేస్తాను, అది కూడా క్లాస్. ఇప్పుడు ఇది కూడా షేప్స్ అని తీసుకుంటాను, కాకపోతే షేప్స్ 1 అని తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు నేను వైడ్ ఏం తీసుకుందాం, జస్ట్ షేప్ అని తీసుకుంటాను.
మెథడ్ దాంట్లో ప్రింట్ చేసుకుందాం. ఏం ప్రింట్ చేద్దాం? దిస్ ఈస్ ఏ షేప్ అని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేశాను చెప్పానా? ఇప్పుడు ఏం చేశానంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇది ఎక్స్టెండ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంతో పేరెంట్ క్లాస్ని యాక్సెస్ చేస్తున్నాం. దీంతో మనం పేరెంట్ క్లాస్ని యాక్సెస్ చేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు ఈ క్లాస్కి ఇదేమవుతుంది? పేరెంట్ అయిపోతుంది. అంతే కదా? ఇప్పుడు ఇది సబ్ క్లాస్ అంటే ఏంటిది? దీనికి ఇది పేరెంట్ అయిపోయింది. ఇప్పుడు ఇది దీనికి ఏమవుతుంది? దీనికి ఇది పేరెంట్ అయిపోతుంది. సో మనం ఈ సబ్ క్లాస్ దీనికి ఈ పేరెంట్ క్లాస్ అనేది కాల్ చేసాం. ఇప్పుడు ఈ మెథడ్తోని దీనికి కూడా మనం కాల్ చేయొచ్చు. సో ఎట్లా? ఎక్స్టెండ్స్ పెట్టాలి. ఎక్స్టెండ్స్ ఏం పెట్టాలి? షేప్స్ అని పెట్టాలి. ఎక్స్టెండ్స్ షేప్స్ అని పెట్టాను. ఇప్పుడు చూడండి కరెక్ట్గా. ఇప్పుడు ఏం చేశానంటే ఇప్పుడు ఇది ఇంకో క్లాస్ క్రియేట్ చేశాను కదా, దీనికి ఈ క్లాస్ అనేది ఇన్హెరిట్ చేశాను. సో చేస్తే ఏమైందంటే ఇప్పుడు ఈ చైల్డ్ క్లాస్ ఈ క్లాస్ రెండింటిని మనం యాక్సెస్ చేయొచ్చు. దేంతోని? ఈ క్లాస్తోని మనం దీన్ని యాక్సెస్ చేయొచ్చు, దీన్ని యాక్సెస్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎక్స్టెండ్స్ పెట్టాను కదా. ఇప్పుడు ఫస్ట్ పేరెంట్ క్లాసు ఇది ఎక్స్టెండ్స్ షేప్ అని పెడితే ఈ షేప్ ఉన్న క్లాస్ అంతా దీంట్లోకి వచ్చేసినాయి, ఈ క్లాస్కి వచ్చేసినాయి. సో అంతా షేప్స్లో స్టోర్ అయి ఉన్నాయి. ఈ షేప్స్ కూడా ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తున్నా కాబట్టి ఈ షేప్స్లో ఉన్న ఈ ప్రాపర్టీసు, ఈ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీసు, ఇవి రెండు అనేది ఇదొకే క్లాస్లో వచ్చేస్తుంది. ఓకేనా? సో మనం ఈ క్లాస్తోని ఇవి రెండు మేనేజ్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు ఈ చైల్డ్ క్లాస్తోని దీన్ని మాత్రమే యాక్సెస్ చేయొచ్చు, దీన్ని మనం యాక్సెస్ చేయలేము. ఎందుకంటే దీన్ని మనం దీంట్లోకి ఎక్స్టెండ్ చేయలేదు. దీన్ని మనం ఎక్స్టెండ్ చేయలేదు. ఓన్లీ ఎందుకంటే ఇది ఇప్పుడు చైల్డ్ అయిపోతుంది, ఇది ఇప్పుడు మనకి పేరెంట్ అయిపోతుంది. సో ఎప్పుడైనా చైల్డ్తోనే మిగతా అన్నిటినీ మనం కాల్ చేస్తాం. ఇది మనకి ఇన్హెరిటెన్స్తోని మెయిన్ యూజ్. ఓకేనా? మనం అన్నిటికీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ లాస్ట్ ఉన్న సబ్ క్లాస్ మాత్రమే దాంతోనే మనం ఆబ్జెక్ట్స్ అనేవి కాల్ చేయొచ్చు. అది ఎట్లా అంటే ఇప్పుడు షేప్స్ అని ఉంది క్లాసు, దీనికి కాపీ చేస్తాను. షేప్స్ అంటే వేసుకున్నాను S2. ఓకే ఖతం. ఇప్పుడు షేప్స్ S1, ఇది S2 కదా. షేప్స్ S1. ఓకేనా? ఇప్పుడు నేనేం చేశాను? షేప్స్ S1 తీసుకున్నాను, న్యూ. ఓకే, ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు డైరెక్ట్ మనకి కాల్ చేయొచ్చు. చూసారా? సర్కిల్ని కాల్ చేయొచ్చు, తర్వాత అన్నిటికి కాల్ చేయొచ్చు. మనం ఇప్పుడు సర్కిల్ చూసారా, రెక్టాంగిల్, S2 డాట్, షేప్స్, తర్వాత S2 డాట్, సర్కిల్, సర్కిల్ కాల్ చేసాం కదా. సో S2 డాట్ ట్రయాంగిల్, చూసారా? S2 డాట్ ట్రయాంగిల్ కూడా కాల్ చేశాను. ఇంకేమున్నాయి చూసారా? 4కి కాల్ చేశాను. ఇప్పుడు మనం ఒకసారి రన్ చేద్దాం. ప్రొసీడ్. చూసారా? మనకి అన్నీ వచ్చేసింది. ఓకేనా? ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు మనం ఎప్పుడైనా సబ్ క్లాస్తోనే అన్నిటినీ యాక్సెస్ చేసాము. ఇప్పుడు ఇది మనం ఎట్లా వాడినాం? దీనిలో ఎట్లా వాడినాం ఈ క్లాస్లో అంటే ఈ షేప్ అనేది
దీంట్లో ఎక్స్టెండ్ చేసాము. సో అవి ఈ ప్రాపర్టీస్ అన్నీ దీనిలోకి వచ్చేసినాయి. ఇప్పుడు ఈ క్లాస్ దీంట్లో ఎక్స్టెండ్ చేయలేదు కదా, అందుకే దీంట్లో రాలేదు. ఇప్పుడు ఈ క్లాస్ని మనం కింద ఎక్స్టెండ్ చేసాము. సో ఈ ప్రాపర్టీస్ మొత్తం ఈ ప్రాపర్టీస్గా వచ్చేసింది. సో మనం దాన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, ఆబ్జెక్ట్ దేని క్రియేట్ చేశాను, సబ్ క్లాస్, ఈ లాస్ట్ దానికి సబ్ క్లాస్ అని క్రియేట్ చేసి, సో కాల్ చేసి మనం మెథడ్ కాల్ చేసి వాల్యూస్ అన్నీ వచ్చేసినాయి. మనకి వాల్యూస్ అన్నీ వచ్చేసినాయి, చూసారా? ఇంతే. దీన్నే మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇప్పుడు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే మనకి మల్టిపుల్ పేరెంట్ క్లాస్. ఇప్పుడు సింగిల్ లెవెల్ అంటే సింగిల్ పేరెంట్ మల్టిపుల్ సింగిల్ పేరెంట్ సింగిల్ చైల్డ్ క్లాస్ని సింగిల్. మల్టీ లెవెల్ అంటే సింగిల్ పేరెంట్ మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్. మల్టిపుల్ అంటే మల్టిపుల్ పేరెంట్ క్లాస్ బట్ సింగిల్ చైల్డ్ క్లాస్. కానీ ఇది మనకి జావాలో సపోర్ట్ చేయదు. ఇది మనకి సపోర్ట్ అనేది నాట్ సపోర్ట్స్ ఇన్ జావా. జావాలో సపోర్ట్ చేయదు. సపోర్ట్ చేయాలంటే ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ కావాలి. ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ కావాలి, ఓకేనా? ఇది నేను ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత చెప్తాను ఇది, ఓకేనా? ఇప్పుడు మనకి ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే ఇట్ విల్ హైడింగ్ ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ and showing required functionalities. ఓకేనా? మనకి హైడింగ్ ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ షోయింగ్ రిక్వైర్డ్ ఫంక్షనాలిటీస్ అంటే ఒక కారు ఉంది, ఆ కారులో మనకి ఇంజన్ అనేది చూపించదు. మనకి మెయిన్ ఇంజన్ అనేది చూపించదు, ఎందుకంటే కారు లోపల ఉంటుంది కదా, ఇంజన్ మనకి కనపడదు. సో అది మనకు అవసరం లేదు. మనకు కావాల్సిన ఏంటిది, బ్రేక్స్, వీల్స్, హార్న్, ఇవి మనకి కావాల్సినవి కదా. సో అవసరం లేనిది చూపించదు, అవసరం వచ్చేటివి మాత్రమే చూపిస్తుంది. దాన్ని మనం అబ్స్ట్రాక్షన్ అంటాం. హైడింగ్ ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ అండ్ షోయింగ్ రిక్వైర్డ్ ఫంక్షనాలిటీస్. మనం ప్రాక్టికల్గా చూద్దాం అబ్స్ట్రాక్షన్. రైట్ క్లిక్, న్యూ క్లాస్, అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ దీని టిక్ చేయాలి, ఫినిష్. ఓకేనా? ఇప్పుడు మన అబ్స్ట్రాక్షన్ కూడా క్లాస్ అనేది క్రియేట్ చేద్దాం, క్లాస్. ఓకేనా? ఇప్పుడు నేను అబ్స్ట్రాక్షన్ కూడా ఒక క్లాస్ అనేది క్రియేట్ అనేది చేశాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు మనకి అబ్స్ట్రాక్షన్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో అబ్స్ట్రాక్ట్ మెథడ్, సెకండ్ది ఇంటర్ఫేస్. 2 ఉంటాయి. ఇప్పుడు నేను ఫస్ట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ చెప్తాను, ఓకేనా? సో నేను ఏం చేస్తానంటే దీన్ని కూడా అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని తీసుకుంటాను. అబ్స్ట్రాక్ట్ క్లాస్ నేమ్ ఏంటిదంటే యానిమల్ అని తీసుకున్నాను, ఓకేనా? లేదంటే అబ్స్ట్రాక్ట్ వద్దు కానీ జస్ట్ క్లాస్ నేమ్ తీసుకుంటాను. ఇప్పుడు మనం అబ్స్ట్రాక్ట్ వైడ్, ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ వైడ్ యానిమల్ అని ఇచ్చేద్దాం, ఓకేనా? ఇప్పుడు నేను అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ వాడినా, ఓకేనా? అబ్స్ట్రాక్ట్ అంటే అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ వాడాలి, మెథడ్ ముంగట అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ వాడాలి. కాకపోతే అబ్స్ట్రాక్ట్ మెథడ్లో మనకి వితౌట్ ఇంప్లిమెంటేషన్ బాడీ చెప్తాను అది. ఇప్పుడు ఇక్కడ కూడా నేను అబ్స్ట్రాక్ట్ అని ఇచ్చాను. ఇప్పుడు మనకి ఏమేనంటే, మనకి అబ్స్ట్రాక్ట్లో ఇప్పుడు ఇలా ఉంది. సపోజ్
మనకి ఇలా ఉన్నాను, నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇలా ఉంది, ఇది మనకి మెథడ్ కదా. మనకి అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంటంటే, అబ్స్ట్రాక్ట్ మెథడ్లో మనకి ఇంటర్నల్ బాడీ అనేది ఉండదు, ఇంటర్నల్ ఫ్లవర్ బ్రాకెట్స్ అనేది ఉండదు అబ్స్ట్రాక్ట్ మెథడ్లో. 1 పాయింట్. ఓకేనా. అబ్స్ట్రాక్ట్ మెథడ్లో ఇవి రెండు ఉన్నాయి. అబ్స్ట్రాక్ట్ మెథడ్లో డైరెక్ట్గా మనం సెమికాలన్ పెడతాం, మెథడ్ అయిపోయిన తర్వాత సెమికాలన్స్ పెడతాం. 2వ పాయింట్. అబ్స్ట్రాక్ట్ మెథడ్లో అబ్స్ట్రాక్ట్ అంటే కీవర్డ్ వాడతాం. ఈ 3 పాయింట్ గుర్తుపెట్టుకోండి. వితౌట్ ఇంప్లిమెంటేషన్ బాడీ మన అబ్స్ట్రాక్ట్ మెథడ్ని సెమికాలన్తో క్లోజ్ చేసాం, అబ్స్ట్రాక్ట్ కీవర్డ్తో ఇచ్చి మెథడ్ నేమ్ అనేది డిక్లేర్ చేసాం. ఇదే మనకి అబ్స్ట్రాక్ట్. నెక్స్ట్ ఇంకో క్లాస్ తీసుకుంటాను, దీనికి డాగ్ అని తీసుకుంటాను. ఇప్పుడు నేను ఎక్స్టెన్స్ చేస్తాను. ఎక్స్టెన్స్ అంటే ఏంటిది, ఇప్పుడు మనం దీనిలో ఉన్న ప్రాపర్టీస్ అని మనం వాడుకోవచ్చు కదా. సో అందుకే ఎక్స్టెన్స్ యానిమల్ అని ఎక్స్టెన్స్ చేశాను. సో దీనికి కూడా నేను అబ్స్ట్రాక్ట్ అని ఇస్తాను. ఓకేనా. ఇప్పుడు ఇన్సైడ్ నేను ఏం చేస్తానంటే, మనం పేరెంట్ క్లాస్, ఇప్పుడు మనకి ఇది పేరెంట్ క్లాస్ అయిపోయింది. పేరెంట్ క్లాస్లో మనం ఇంప్లిమెంటేషన్ బాడీ ఇవ్వద్దు. మనం చైల్డ్ క్లాస్లో నేను దీనికి లాజిక్ రాస్తాను ఇప్పుడు. అంటే చైల్డ్ క్లాస్లో మెథడ్ ఇంప్లిమెంటేషన్ అనేది వాడాలి. నేను చైల్డ్ క్లాస్లో మెథడ్ ఇస్తున్నాను. ఓకేనా. దీంట్లో మాత్రం ఇంప్లిమెంటేషన్ బాడీ ఉండదు, మెథడ్ అయిపోయిన తర్వాత సెమికాలన్స్, కీవర్డ్ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్. చైల్డ్ క్లాస్లో మెథడ్ అనిమల్ అనేది తీసుకొని దానికి నేను లాజిక్ రాస్తున్నాను అంతే. ఇప్పుడు దానికి నేను డాగ్ ఈస్ రన్నింగ్ అని ఇచ్చాను, డాగ్ ఈస్ రన్నింగ్ అని ఇచ్చాను ఈ మెథడ్. ఓకేనా. ఇప్పుడు ఇలా ఇచ్చాను, ఇది మనకి ఏమైపోయింది, వైడ్ అనిమల్ అంటే ఈ వైడ్ అనిమల్కి నేను లాజిక్ కూడా ఇచ్చాను, లాజిక్ అనేది ఇచ్చేసాను. సో ఇప్పుడు మనం ఒకసారి కాల్ చేద్దామా, మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం, పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. సో అనిమల్ ఏ ఈజ్ ఈక్వల్ ఎస్సీ డాట్, ఓకేనా, లేదంటే న్యూ అనిమల్, ఇంతే. సో ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది, చూద్దాం అది ఏంటిదో. తర్వాత ఏ డాట్ మనకి ఏంటి, అనిమల్ కదా మెథడ్, మనకి మెథడ్ నేమ్ ఏంటిది, యానిమల్ కదా మెథడ్ నేమ్. సో నేను మెథడ్ నేమ్ అనేది యానిమల్ అని కాల్ చేస్తున్నాను. ఓకేనా. సో మనకి ఇట్లా పేరెంట్ క్లాస్తోని మనం ఎప్పుడైనా మనం చైల్డ్ క్లాస్తో ఎక్స్టెండ్ చేసాం కదా, సో మనం చైల్డ్ క్లాస్తోని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వాడదాం. ఓకేనా. సో చైల్డ్ క్లాస్ ఏంటి మనకి, చైల్డ్ క్లాస్ అంటే ఏంటిది మనకి, చైల్డ్ క్లాస్ అంటే మనకి డాగ్ కదా, మన క్లాస్ అంటే డాగ్ కదా. సో డాగ్ డి ఈజ్ ఈక్వల్ న్యూ డాగ్ అని ఇచ్చాను. ఇప్పుడు మనకి ఇట్లా కూడా ఎర్రర్ వస్తుంది, చెప్తాను ఇది. ఇప్పుడు నేను డి డాట్ యానిమల్ అనేది కాల్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే యానిమల్ ఏ, ఇప్పుడు ఏమైంది, చేంజ్ ఏ టు డాగ్. ఓకే. సో మనం ఇప్పుడు ఏంటిదంటే, మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ తీసుకున్నప్పుడు మనం ఇంకొక సబ్ క్లాస్ అనేది కూడా క్రియేట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు మనకి అబ్స్ట్రాక్ట్ అనేది ఎప్పుడు చూసినా చైల్డ్లో ఉంటుంది. మనకి అబ్స్ట్రాక్ట్ అనేది తీసుకున్నప్పుడు, ఇప్పుడు ఎప్పుడైనా అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అనేది క్లాస్లో పెట్టినప్పుడు మనం ఇంకో సబ్ క్లాస్ అనేది క్రియేట్ చేయాలి. లేదా మనం డైరెక్ట్ దీన్నే వాడుకున్నామంటే అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ తీసేస్తే మనకి డైరెక్ట్గా రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు
ఓకేనా? ఎందుకంటే ఆల్రెడీ ఇది అప్స్ట్రాక్ట్ క్లాస్ అప్స్ట్రాక్ట్ మెథడ్ వాడేసినాం. సో దాన్ని మనం ఈ క్లాస్లో మనం వాడుకుంటున్నాం. వైడ్ అనిమల్ ఈ మెథడ్ మనం లాజిక్ రాసాం కదా, ఈ మెథడ్ మనం లాజిక్ రాసాము. సో మన ఈ పేరెంట్ క్లాస్ అయిపోయింది. ఇప్పుడు ఇది మనకి చైల్డ్ క్లాస్ అయిపోయింది. సో ఈ చైల్డ్ క్లాస్తోని మనం పేరెంట్ క్లాస్ని కాల్ చేయాలి కదా. సో నేను ఏం చేశాను, ఈ డాగ్ అని దానికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. ఇది క్లాస్ అదే కదా, క్లాస్ డాగ్ అంటే దాంట్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. తర్వాత a.animal రిఫరెన్స్ వేరియబుల్ ఏ కదా, a.animal అంటే మెథడ్ కదా, ఈ మెథడ్ నేను కాల్ చేస్తున్నా అంతే. ప్రొసీడ్. చూసారా మనకి ఎర్రర్స్ వచ్చినాయి. అయినా ఏంటికి వచ్చిన ఎర్రరు, మనకి ఎర్రర్స్కి కారణం ఏంటిదంటే, ఇప్పుడు చూద్దాం, ఒకసారి రన్ చేద్దాం, చూపిస్తాను. ప్రొసీడ్. చూసా మనకి ఎర్రర్స్ వచ్చినాయి. ఎన్ని ఎర్రర్స్ వచ్చినాయి అంటే, మనకి ఎప్పుడైనా క్లాస్ అనేది క్యాపిటల్స్లో ఇవ్వాలి, మనం ఎప్పుడైనా క్లాస్ అనేది క్యాపిటల్స్లో ఇవ్వాలి కదా. సో నేను యానిమల్ అని ఇస్తాను. సో మనం క్యాపిటల్స్లో ఇస్తున్నాను, యానిమల్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కూడా మనం యానిమల్స్ అనే ఇచ్చాము. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఏమొచ్చిందో. సేవ్ చేద్దాం, ఒకసారి రన్ చేద్దాం. ప్రొసీడ్. అయినా మనకి క్లాస్ నాట్ ఫౌండ్. ఇప్పుడు నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏమిటంటే, ఇక్కడ మన క్లాస్ కూడా క్యాపిటల్స్లో ఇవ్వాలి. ఇది మెయిన్ మిస్టేక్. ఎప్పుడైనా మన క్లాస్ అనేది క్యాపిటల్స్లో ఇవ్వాలి, ఫస్ట్ లెటర్ క్యాపిటల్స్లో ఇవ్వాలి. సో నేను ఇది మిస్టేక్ చేశాను. ఇది కూడా క్యాపిటల్స్లో ఇద్దాం. సో మనం ఎప్పుడైనా క్లాస్ నేమ్ అనేది క్యాపిటల్స్లో ఇవ్వాలి. ఓకేనా? స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్లో ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఎప్పుడైనా, ఇప్పుడు నేను ఒకసారి రన్ చేస్తాను, మీకు తెలుస్తుంది ఒకసారి. ఓకే, ప్రొసీడ్ అని చేస్తాను. అయినా మనకి ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే మనకి యానిమల్ ఉంది కదా. ఇప్పుడు యానిమల్ అనేది ఇప్పుడు ఏమేనంటే యానిమల్ అనేది ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఈ క్లాస్లో నేను ఆల్రెడీ మెథడ్ అనేది యానిమల్ మెథడ్ ఆల్రెడీ యూజ్ చేశాను. యానిమల్ అనే క్లాస్ అనేది ఆల్రెడీ యూజ్ చేశాను దీంట్లో, ఏదో ఒక దాంట్లో. సో ఊప్స్లో. సో ఇప్పుడు నేను యానిమల్ క్లాస్ కాకుండా సపోజ్ నేను వేరే క్లాస్ ఇస్తాను, ఎందుకంటే యానిమల్స్ అనేది ఆల్రెడీ యూజ్ చేశాను, అందుకే ఎర్రర్ వచ్చింది ఇంతకుముందు. సో మనం డిఫరెంట్ నేమ్స్ అని ఇవ్వాలి క్లాస్ అనేది. సో నేను డిఫరెంట్ నేమ్స్ అనేది ఇచ్చాను. సో ఒకసారి రన్ చేద్దాం. ప్రొసీడ్. చూసారా, డాగ్ ఈస్ రన్నింగ్. సో నేనేం చేశాను, జస్ట్ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ పెట్టాను, ఇందులో ఎండ్ సెమికాలన్, తర్వాత అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ పెట్టాను. సో మనం ఇక్కడ లాజిక్ రాయకుండా చైల్డ్ క్లాస్లో లాజిక్ రాసాం దానికి. సో రాసిన తర్వాత మనం దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం డైరెక్ట్గా కాల్ చేస్తున్నాం, ఈ మెథడ్ని కాల్ చేస్తున్నాం అంతే. ఓకేనా? దానికి మనకి సో డాగ్ ఈస్ రన్నింగ్ అని వచ్చింది. ఎందుకు, డాగ్ ఈస్ రన్నింగ్ కదా, సో అందుకే ఇది వచ్చేసింది. ఓకేనా? ఇది మనకి అబ్స్ట్రాక్ట్. ఓకేనా? దీన్ని మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని అంటాం. ఇప్పుడు నేను ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్. నెక్స్ట్ మనకి అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదంటే, మీకు ఏం చెప్పాను, మెథడ్ ఓవర్ రైడింగ్ చెప్తానని చెప్పాను కదా. మెథడ్ ఓవర్ రైడింగ్, ఈ మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది చెప్తానని చెప్పాను కదా. సో ఇప్పుడు నేను మరొకసారి క్లాస్ అనేది క్రియేట్ చేస్తాను. ఇప్పుడు సంథింగ్ నేను సేమ్, ఇప్పుడు యానిమల్ కాకుండా వైల్డ్ యానిమల్ క్లాస్ అనేది క్యాపిటల్ లెటర్, ఓకేనా అని ఇచ్చాను. ఇప్పుడు దానికి నేను వైడ్ సపోజ్ నేను డాగ్ అని తీసుకుంటాను. ఇప్పుడు దానికి నేను ప్రింట్ చేస్తాను, డాగ్ ఈస్ రన్నింగ్ అని ఇచ్చాను కదా. సో డాగ్ ఈస్ రన్నింగ్ అని ఇచ్చాను ఈ మెథడ్లో.
ఇప్పుడు మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏమిటంటే కాన్సెప్ట్, ఈ మెథడ్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ ఏంటిదంటే మనం ఈ మెథడ్లో ఓవర్ రైడ్ చేయాలి. ఓవర్ రైడ్ చేయాలంటే చూడండి, ఇప్పుడు నేను ఇంకో క్లాస్ అనేది క్రియేట్ చేశాను, దానికి వైల్డ్ డాగ్ అని ఇస్తాను, సంథింగ్ వైల్డ్ డాగ్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను ఓవర్ రైడ్ ఇది మనకు ఇది ఇవ్వాలి, ఓవర్ రైడ్ ఇవ్వాలి మెథడ్ ఓవర్ రైడింగ్కి. ఇప్పుడు వైడ్ డాగ్ అని ఉంది కదా, సో వైడ్ డాగ్ తీసుకున్నాను. ఇప్పుడు సేమ్ ఇప్పుడు నేను డాగ్ ఈస్ ఈటింగ్ అని ఇచ్చాను. ఓకేనా, ఇప్పుడు డాగ్ ఈస్ ఈటింగ్ అని ఇచ్చాను. ఇది తీసేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది ఒక్క నిమిషం, ఇప్పుడు మనకి ఇది ఉంది కదా, ఇప్పుడు మనకి ఏమంటుంది, ఇక్కడ ఆర్గ్యుమెంట్ చూపిస్తుంది రిమూవ్ ఓవర్ రైడ్ అనోటేషన్ అని అంటుంది. ఒక్కసారి ఓవర్ రైడ్ అని పెట్టాలి, కాకపోతే ఎక్లిప్స్లో పెట్టకపోయినా ఏం కాదు అంటుంది. సో నేను రిమూవ్ చేస్తున్నాను అంతే. ఓవర్ రైడ్ అని పెట్టాలి ఓవర్ రైడింగ్కి, కానీ దీంట్లో పెట్టకపోయినా వస్తున్నట్టుంది. ఓకేనా, సో ఇప్పుడు దీనికి నేను ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాను. దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి వైల్డ్ డాగ్, దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దామా. ఇప్పుడు దీనికి మనం ఎక్స్టెన్స్ చేయాలి కదా, ఎక్స్టెన్స్ వైల్డ్ యానిమల్. ఇప్పుడు ఈ పేరెంట్ క్లాసు, దీన్ని నేను చైల్డ్ క్లాస్కి ఎక్స్టెండ్ చేశాను. ఓకేనా, ఇప్పుడు నేను దీనికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాను. సో క్లాస్ అనేది క్యాపిటల్స్, సో క్యాపిటల్ వైల్డ్ డాగ్, W = వైల్డ్ డాగ్ న్యూ. ఓకేనా, వైల్డ్ డాగ్ నేమ్ రాంగ్ ఉంది, ఇక్కడ కూడా వైల్డ్ డాగ్ అనే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. సో ఇప్పుడు దాన్ని మనం కాల్ చేయాలి డాగ్. ఇప్పుడు చూడండి ఏమవుతుందో, ఒకసారి రన్ చేస్తాను. రన్, చూసారా డాగ్ ఈస్ ఈటింగ్ అని వచ్చింది. నేనేమిచ్చాను, డాగ్ ఈస్ రన్నింగ్ ఇచ్చాను, ఇక్కడ డాగ్ ఈస్ ఈటింగ్ అని ఇచ్చాను కదా. ఇది మనకి చైల్డ్ క్లాస్, ఇది మనకి చైల్డ్ క్లాస్. ఇప్పుడు ఇది మనకి పేరెంట్ క్లాస్. ఇప్పుడు ఏమనంటే నేను ఈ పేరెంట్ క్లాస్ని నేను ఇక్కడ ఓవర్ రైడ్ చేశాను. ఎట్లా, వైల్డ్ డాగ్ సేమ్ మెథడ్ నేమ్ ఇచ్చాను కదా, సేమ్ మెథడ్ నేమ్ ఇచ్చాను. సో ఇప్పుడు మనకి ఇది రాకుండా మనకి ఇది ప్రింట్ అయింది, డాగ్ ఈస్ ఈటింగ్ అని ప్రింట్ అయింది. సో ఒకసారి ఇది చెక్ చేద్దాం. ఇప్పుడు మనం ఏమిటంటే ఇప్పుడు మనకి వైల్డ్ అనిమల్ అంటే ఏం ప్రింట్ అయితే చూద్దాం. ఇప్పుడు దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. W1 = న్యూ అని ఇచ్చాను, W1.డాగ్ అని ఇచ్చాను. ఓకేనా, ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ప్రొసీడ్, డాగ్ ఈస్ ఈటింగ్ అని ప్రింట్ అయింది. దీనికి చైల్డ్ క్లాస్లో డాగ్ ఈస్ ఈటింగ్, ఎందుకంటే ఈ మెథడ్లో ఓవర్ రైడ్ అయిపోయింది. ఈ మెథడ్లో ఇది ఓవర్ రైడ్ అయిపోయి మనకి డాగ్ ఈస్ ఈటింగ్ అని ప్రింట్ అయింది చైల్డ్ క్లాస్లో. పేరెంట్ క్లాస్లో ఏముంది, డాగ్ ఈస్ రన్నింగ్ అని ఉంది కదా, సో డాగ్ ఈస్ రన్నింగ్ అని ప్రింట్ అయింది. సో ఇక్కడ చైల్డ్ క్లాస్లో మనకి మెథడ్ అనేది ఓవర్ రైడ్ అయింది. సో దీన్ని మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అని అంటాం. ఓకేనా, ఇది మనకి మెథడ్ ఓవర్ రైడింగ్. సో మనకి ఇప్పుడు లాస్ట్ కాన్సెప్ట్ ఏంటిదంటే ఇంటర్ఫేస్. ఓకేనా, ఇప్పుడు మనం ఇంటర్ఫేస్ అనేది చూద్దాం. ఈ ప్యాకేజ్ మీద రైట్ క్లిక్, న్యూ క్లాస్ ఇంటర్ఫేస్, దీన్ని మనం టిక్ చేయాలి, ఫినిష్.
ఒకసారి ఇంటర్ఫేస్ అనేది డైరెక్ట్గా కీవర్డ్ వాడద్దు. సో ఇంటర్ఫేస్ అని ఇస్తాను, లేదా 1 ఇస్తాను. ఇంటర్ఫేస్ 1 అని ఇచ్చాను. సో ఇంటర్ఫేస్, ఇప్పుడు ఇంటర్ఫేస్ వాడుతున్నా. ఇప్పుడు ఇంటర్ఫేస్ కాన్సెప్ట్తోని నేను మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది చూస్తున్నాం. ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిది? మల్టిపుల్ పేరెంట్ క్లాస్, ఒక సింగిల్ చైల్డ్ క్లాస్. ఓకేనా? ఇప్పుడు నేను మల్టిపుల్ పేరెంట్ క్లాస్ అనేది యూజ్ చేస్తాను. ఎప్పుడైనా ఇంటర్ఫేస్కి కీవర్డ్ అనేది ఏంటిది? ఇంటర్ఫేస్ కీవర్డ్ అనేది యూజ్ చేయాలి. మనం ఇంతప్పుడు క్లాస్ కీవర్డ్ యూజ్ చేసాం కదా, ఇప్పుడు ఇంటర్ఫేస్ కీవర్డ్ అనేది యూజ్ చేయాలి. దీనికి కూడా అనిమల్ అనే ఇస్తాను. ఓకేనా? డైరెక్ట్ ఇప్పుడు నేనేం చేస్తానంటే వైడ్ ఏదో ఒకటి చూస్ చేసుకుందాం. నేను జస్ట్ నేను క్యాట్ అని తీసుకుంటాను. నేను సింపుల్గా తీసుకుంటున్నాను అంతే, మీకు అర్థం కావాలి కదా. సో అందుకు ఇప్పుడు క్యాట్ ఈస్ రన్నింగ్ అని తీసుకున్నాను. ఒక మెథడ్ అనేది క్రియేట్ చేశాను. ఓకేనా? మనకి ఇదే మెథడ్ చూపించింది. చేంజ్ క్యాట్ టు డిఫాల్ట్, చేంజ్ క్యాట్ టు స్టాటిక్, చేంజ్. చూసారా? ఎప్పుడైనా మనం క్లాస్లో వైడ్ వాడినప్పుడు, వైడ్ క్యాట్ వాడినప్పుడు అది డిఫాల్ట్ క్లాస్, బై డిఫాల్ట్గా డిఫాల్ట్ క్లాస్ అని అర్థం. కాకపోతే మన ఇంటర్ఫేస్ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు ఈ మెథడ్ అనేది పబ్లిక్ అయిపోద్ది. సో మనం మెథడ్ అనేది బై డిఫాల్ట్గా క్లాస్ కదా, మెథడ్ అనేది బై డిఫాల్ట్గా క్లాస్. సో ఇంటర్ఫేస్ యూజ్ చేసినప్పుడు మనకు పబ్లిక్ అయిపోతుంది. సో మనం ఇంటర్ఫేస్ యూజ్ చేసినప్పుడు పబ్లిక్ చేయాలి మెథడ్ని. డిఫాల్ట్ క్లాస్ నుంచి పబ్లిక్ క్లాస్గా చేయాలి. ఓకేనా? చేంజ్ క్యాట్ రిమూవ్ మెథడ్ బాడీ, లేదంటే రిమూవ్ స్టాటిక్ టు కీవర్డ్ అంట. ఓకే, చేశాను. స్టాటిక్ వైడ్ ఇది తీసుకున్నాను, ఈ మెథడ్ అనేది తీసుకున్నాను, స్టాటిక్ వైడ్ క్యాట్ అని. నెక్స్ట్ ఇంటర్ఫేస్, మనం ఎప్పుడైనా ఇది క్యాపిటల్స్లో ఉండాలి. నేను ఎప్పుడు స్మాల్లో ఇస్తున్నాను, క్యాపిటల్స్లో ఉండాలి. యానిమల్స్ అని ఇస్తాను. దీనికి కూడా సేమ్ టు సేమ్ ఇస్తాను, సేమ్ టు సేమ్ ఇచ్చాను. కాకపోతే ఇక్కడ డాగ్ ఇస్తాను, ఇక్కడ కూడా డాగ్ అని ఇస్తాను. ఇప్పుడు నేను 2 పేరెంట్ క్లాస్ అనేది క్రియేట్ చేశాను. 2 పేరెంట్ క్లాస్, మీకు ఏం చెప్పాను? మల్టిపుల్ పేరెంట్ క్లాస్ కదా. సో ఇది మల్టిపుల్ పేరెంట్ క్లాస్. ఇప్పుడు ఒకటి చైల్డ్ క్లాస్ క్రియేట్ చేద్దాం. చైల్డ్ క్లాస్ క్రియేట్ చేయాలంటే నేను ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నాను, చైల్డ్ క్లాస్ కదా. సో అనిమల్స్ 1 అని క్రియేట్ చేస్తున్నాను. మనం 2 పేరెంట్ క్లాస్ని మనం చైల్డ్ క్లాస్లో వాడుకోవాలంటే ఇంప్లిమెంట్స్, దీనికి మనం ఇంప్లిమెంట్స్ అని వాడతాం. ఇంప్లిమెంట్స్ ఎందుకంటే ఇంటర్ఫేస్ అనే మల్టిపుల్ పేరెంట్ క్లాస్ ఇంటర్ఫేస్ తీసుకున్నప్పుడు మనం ఇంప్లిమెంట్స్ అని వాడతాం. క్లాస్ తీసుకున్నప్పుడు ఎక్స్టెండ్స్ కీవర్డ్ అని వాడతాం. ఇప్పుడు నేను ఇంటర్ఫేస్ తీసుకున్నా కాబట్టి ఇంప్లిమెంట్స్ అని వాడాను. ఇప్పుడు మనకి ఏంటిది? యానిమల్ కామా యానిమల్స్. చూసారా? నేను 2 పేరెంట్ క్లాస్ని ఒక చైల్డ్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేశాను అంతే. మళ్ళీ నేను దీన్ని కాపీ చేస్తాను, పేస్ట్. ఇక్కడ డాగ్ ప్లేస్లో ఎలిఫెంట్ అని తీసుకుంటాను. ఎలిఫెంట్ ఈస్ బిగ్ అని తీసుకున్నాను, ఎలిఫెంట్ అండ్ బిగ్ అని తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ మనం ఏంటిదంటే, ఇప్పుడు మనం ఎప్పుడైనా ఇట్లా మనం స్టాటిక్ మెథడ్ తీసుకున్నప్పుడు ఏం చెప్పాను? డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు. మనం స్టాటిక్ మెథడ్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ క్లాస్ నేమ్తోనే మనం కాల్ చేసుకోవచ్చు కదా. సో మనకి ఆబ్జెక్ట్ అనేది అవసరం లేదు. సో మన క్లాస్ నేమ్ ఏంటిది? యానిమల్స్. ఓకేనా? మన క్లాస్ నేమ్ ఏంటిది? యానిమల్ డాట్ క్యాట్. చూసారా? నేను ఏం చేశాను?
మనం క్లాస్ చూసినప్పుడు మెథడ్ స్టాటిక్ అని పెడితే క్లాస్ నేమ్తోనే కాల్ చేయొచ్చు కదా. సో నేను క్లాస్ నేమ్తోని ఇప్పుడు ఇంటర్ఫేస్ కూడా స్టాటిక్ అని పెడితే గిట ఇప్పుడు ఇక్కడ క్లాస్ ఉండి యానిమల్ ఉన్న కూడా స్టాటిక్ అని పెడితే క్లాస్ నేమ్తోనే కాల్ చేయొచ్చు. ఇప్పుడు ఇంటర్ఫేస్ ఉంది కదా, ఇంటర్ఫేస్ ఉన్నా కూడా స్టాటిక్ కీవర్డ్ అని వాడితే మనం క్లాస్ నేమ్తోనే కాల్ చేయాలి. క్లాస్ నేమ్తోనే కాల్ చేయాలి స్టాటిక్ అని తీసుకుంటే. సో నేను క్లాస్ నేమ్తోనే కాల్ చేశాను. ఇట్లా మనం వాడచ్చు. సో నాకు ఓకేనా, ఇట్లా మనం వాడచ్చు. నెక్స్ట్ ఏముంది, యానిమల్స్ డాట్ డాగ్. నెక్స్ట్ యానిమల్స్ 1 డాట్ ఎలిఫెంట్. చూసారా, ఇట్లా అంటే ఇప్పుడు యానిమల్స్ ఇది ఉంది కదా, సో ఇది స్టాటిక్ వాడిన కాబట్టి యానిమల్స్ డాట్ మెథడ్ నేమ్ కాల్ చేశాను. ఈడ కూడా యానిమల్స్ 1 డాట్ ఎలిఫెంట్ ఇది కాల్ చేశాను. సో ఇది మనం ఇట్లా కూడా కాల్ చేయొచ్చు ఇంటర్ఫేస్లో. ఇప్పుడు మీకు ఏం చెప్తున్నానంటే మల్టిపుల్ చెప్తున్నాను కదా, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ వాడినప్పుడు మనకి అంత అవసరం లేదు. జస్ట్ నేను ఇంటర్ఫేస్ అని తీసుకొని మళ్ళీ యానిమల్స్ అని తీసుకుంటాను. ఇప్పుడు డైరెక్ట్గా వాయిడ్, ఓకేనా, వాయిడ్ యాడ్ అని తీసుకుంటాను. ఓకేనా. నెక్స్ట్ ఇంటర్ఫేస్ మనం ఎప్పుడైనా క్యాపిటల్స్ పెట్టాలి, ఐ ఫర్గాట్. ఓకేనా, యానిమల్. నెక్స్ట్ దీనికి కూడా వాయిడ్ యాడ్ 1 అని ఇచ్చాను. ఇప్పుడు నేను ఈ 2 అనేది మనకి ఏంటిది, పేరెంట్ క్లాసెస్ కదా, మనకి 2 అనేది పేరెంట్ క్లాస్. ఇప్పుడు నేను చైల్డ్ క్లాస్ అనేది క్రియేట్ చేస్తాను. చైల్డ్ క్లాస్ అంటే క్లాస్ యానిమల్స్ 1 అని తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇంప్లిమెంట్స్ చెప్పాను కదా, ఇంప్లిమెంట్ చేయాలంటే యానిమల్ డాట్ యానిమల్స్ ఈ 2 పేరెంట్ క్లాస్ని ఇంప్లిమెంట్ చేశాను. ఓకేనా, మనకి ఎన్నిక రాస్తుంది. ఓకే, బ్లాకెట్స్ పెట్టలే కదా. సో నేనేం చేశాను, యానిమల్ అండ్ యానిమల్స్ లేదా యానిమల్స్ యానిమల్ 2 ఇంప్లిమెంట్ చేశాను. ఇక్కడ నేను క్లాస్ నేమ్ ఏం తీసుకున్నాను అంటే ఇక్కడ ఏమంటుంది, ఓకే ఓకే తీసుకున్నాను. ఫస్ట్ చూద్దాం, తర్వాత ఎర్ర ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ వాయిడ్ యాడ్ అని ఉంది కదా, సో దానికి వాయిడ్ యాడ్, దానికి నేను ఇన్సైడ్ ప్రింట్ చేస్తున్నాను అంతే. సో యాడ్ ఇచ్చాను కదా, సమ్ ఆఫ్ నెంబర్స్ అని ఇచ్చాను. నెక్స్ట్ వాయిడ్ యాడ్ 1 మెథడ్ కదా, సో దీనికి కూడా నేను సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అని ఇచ్చాను. ఓకేనా. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే మనం ఇలా వాడినాం, ఇప్పుడు ఇంటర్ఫేస్ అనే పేరెంట్ క్లాస్ వాడినాం కదా, మీకు ఇంతకుముందు ఏం చెప్పాను, వాయిడ్ యాడ్ అంటే క్లాస్లో మనకి డిఫాల్ట్, మనం వాయిడ్ యాడ్ పెడితే డిఫాల్ట్ మెథడ్ అని అర్థం. సో మన ఇంటర్ఫేస్ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు మనం దీనికి పబ్లిక్ అని పెట్టాలి. సో పబ్లిక్, దీనికి కూడా పబ్లిక్, ఎందుకంటే ఇంటర్ఫేస్ చేసుకున్నప్పుడు పబ్లిక్లో ఉంటుంది మెథడ్, క్లాస్లో ఉన్నప్పుడు డిఫాల్ట్లో ఉంటుంది. పెట్టాను కదా అంతే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి కదా, సో దీనికి మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అనేది చేద్దాం. సో ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. ఎస్ డాట్, ఇప్పుడు చూడండి, చూసారా, యాడ్ తర్వాత ఎస్ డాట్ యాడ్ 1 చూసారా.
ఈ రెండు నేను కాల్ చేస్తున్నాను. ఇది మనకి ఏమైంది, చైల్డ్ క్లాస్తోని రెండు పేరెంట్ అనేది పేరెంట్ క్లాస్ అనేది ఇప్పుడు మన చైల్డ్ క్లాస్తోని రెండు పేరెంట్ క్లాసెస్ అనేది ఇంప్లిమెంట్ చేసాము. చేసిన తర్వాత ఈ మెథడ్లో అనేది మనం ఓవర్రైడ్ చేసాము. మనం ఎప్పుడైనా ఇది పబ్లిక్ పెట్టాలి. వైడ్ యాడ్ అంటే డిఫాల్ట్ అయిపోతుంది. మనకి ఇంటర్ఫేస్ యూజ్ చేసినప్పుడు పబ్లిక్ కీవర్డ్ అని పెట్టాలి. తర్వాత మన చైల్డ్ క్లాస్ అంటే ఇదే కదా, ఇది మనకి చైల్డ్ క్లాస్ కాబట్టి చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. దాంట్లోని నేను కాల్ చేస్తున్నాను ఈ మెథడ్ పేరెంట్ క్లాస్ రెండు మెథడ్స్ అనేది కాల్ చేస్తున్నాను. సో రన్ చేద్దాం. చూసారా, మనకి అయిన ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే మనం ఆల్రెడీ అనిమల్ అనేది యూజ్ చేసాం కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సపోజ్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఏం రాద్దాం, సపోజ్ క్యాట్. ఓకేనా, అలా క్యాట్ అని తీసుకున్నాను. జస్ట్ ఇంటర్ఫేస్ క్యాట్ అని తీసుకున్నాను. ఇక్కడ నేను డాగ్ అని తీసుకుంటాను. ఇక్కడ కూడా క్యాట్ డాగ్ ఎందుకు తీసుకున్నానంటే ఆల్రెడీ అనిమల్ అనేది యూజ్ చేసాము. ఒక్కసారి యూజ్ చేస్తే మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయొద్దు సేమ్ అనేది కీవర్డ్. సో నేను ఇప్పుడు డిఫరెంట్ తీసుకున్నాను ఇంటర్ఫేస్ ఓకేనా, వేరే డిఫరెంట్ తీసుకున్నాను. సో నేను ఇప్పుడు డైరెక్ట్ కాల్ చేస్తున్నాను కదా. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. చూసారా, సమ్ ఆఫ్ నెంబర్స్, సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అనేది యాక్సెస్ చేసాము. ఎట్లా, ఈ చైల్డ్ క్లాస్తోని ఈ 2 పేరెంట్ క్లాసెస్ అనేది యాక్సెస్ చేసాము. ఎట్లా, ట్రూ ఇంటర్ఫేస్ కాన్సెప్ట్తోని మనం దీన్ని కాల్ చేసాము. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకేనా.